నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వేరే వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉంటుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒక చట్టం అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఏ ఆస్తుల మీద ఎవరికి హక్కులున్నాయి, వారు ఆస్తిని బదిలీ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే అంశం గురించి చెప్పే చట్టమే ఈ ఆస్తి బదలాయింపుల చట్టం. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 52 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, అంటే కోర్టు పరిధిలో అనగా ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి ఆ ప్రాపర్టీ మీద కేసు ఫైల్ చేసి ఆ కేసు పెండింగ్ లో ఉన్న సందర్భాలలో ఆ ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయడానికి, బదిలీ చేయడానికి, మార్టిగేజ్ పెట్టడానికి, ఇతర ఏ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం లేదని చెప్పి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే మనం ఎవరైనా ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించిన వివాదం మీద న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినప్పుడు ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ ఆపండి అని చెప్పి మనం ఎంఆర్ఓ గారికో లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సబ్ రిజిస్ట్రార్ గారికో అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ ఉందా అని అడుగుతారు. కాబట్టి మీరు కేసు ఫైల్ చేసినప్పుడు మొదటగా మీరు ఒక టెంపరరీ ఆర్డర్ ని తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు టెంపరరీ ఆర్డర్ తీసుకుంటే ఆ ఆర్డర్ ని ఆధారంగా తీసుకొని ఆ ప్రాపర్టీని ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేయకుండా అధికారులు ఆపే అవకాశం ఉంటుంది.